వెల్కమ్ టు ఏపీ19 న్యూస్. ఓటును హక్కుగా భావించి వినియోగించుకున్నప్పుడే ప్రశ్నించే అధికారం వస్తుందని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్ అన్నారు. బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 100% ఓటింగ్ లక్ష్యంగా ప్రతి ఓటర్ చైతన్యం కావాలన్నారు. ఓటు వినియోగించుకునేవారు నిజమైన ప్రజాస్వామ్యవాదులు అని ఆయన అభిప్రాయపడ్డారు. లేకపోతే వ్యవస్థల్ని కానీ ఆయన దాకా చెప్పినట్టు అధికారులను కానీ ఎవరినైనా కానీ ప్రశ్నించే శక్తి మనకు వస్తుంది. సో మన 65% ఓటింగ్ ఏదైతే ఉందో దాన్ని 100% తీసుకెళ్లే విధంగా మనందరం కలిసి పనిచేయాలి. సో ఎవరు ఓటుకు ఎవరైతే ఓటు వినియోగించుకునేటువంటి పోలింగ్ బూత్ వరకు మనుషుల్ని తీసుకెళ్తారో, తమ యొక్క ఓటు హక్కు యొక్క బాధ్యతని గుర్తు చేస్తారో నిజంగా వాళ్ళే ప్రజాస్వామ్యవాదులు. కనీసం ఒక మంచి అభ్యర్థిని ఎంచుకునే విధంగా మన వ్యవస్థని మనం తయారు చేసుకోవాలి. మంత్రి జోగి రమేష్ పై పెనమలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం సాయంత్రం ఉయ్యూరులో ఆయన మాట్లాడారు. పెడన్లోని గంజాయి మొక్క పెనమలూరులో తులసి మొక్క ఎలా అవుతుందని ఎద్దేవా చేశారు. పెడన్లో రమేష్ను టీడీపీ ఇన్ఛార్జ్ కృష్ణప్రసాద్ తంతే పెనమలూరులో వచ్చి పడ్డారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కృష్ణప్రసాద్ ఫుట్బాల్ తన్నాడు తంతే పెనమలూరు వచ్చి పడ్డాడు. అక్కడ గంజాయి మొక్క, ఇక్కడ తులసి మొక్క అని చెప్పి ప్రజలకు చెప్తా ఉన్నాడు. అక్కడ పీక్కొచ్చిన గంజాయి మొక్క ఇక్కడ గంజాయి మొక్క కాక తులసి మొక్క అవుతుందా అని చెప్పి నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ నెల 26వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు 50 రోజుల పాటు విజయవాడలో 144 సిఆర్పిసి కింద నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి కాంతిరాణా బుధవారం ప్రకటించారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఈ సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు. నలుగురు అంతకు మించి వ్యక్తులు ఒకే ప్రదేశంలో గుమిగూడిన, కర్రలు ఇతర మారణాయుధాలతో సంచరించిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల వెల్లడైన ఓటర్ల తుది జాబితాలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఏకంగా 152 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఈసారి 18-19 ఏళ్ల యువతులు 3.5 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓవరాల్గా ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు 1036 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికలలో గెలుపోటములను మహిళలే నిర్దేశించనున్నారు. అన్నమయ్య జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం ఓదివీడులో చెట్టుకు పాలు కారడాన్ని ప్రజలు వింతగా చూస్తున్నారు. ఎర్రం రాజుగారుపల్లె ప్రభుత్వ పాఠశాల సమీపంలో సుమారు 30 ఏళ్ల వయసున్న వేప చెట్టు నుండి పాలు ఉబికి వస్తున్నాయి. ఈ విషయం చూసిన స్థానిక ప్రజలు చుట్టుపక్కల వారికి తెలియజేశారు. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియటంతో ప్రజలు అధిక సంఖ్యలో చూడటానికి వస్తున్నారు. తమ గ్రామంలో మునిపెన్నడూ ఇలాంటి వింతలు చూడలేదని స్థానిక ప్రజలు అంటున్నారు. పెడన పట్టణంలో గురువారం కృత్తివెన్ను పోలీస్ స్టేషన్ పరిధిలోని లాసరా బ్రిడ్జి వద్ద రాబోయే ఎలక్షన్స్ సందర్భంగా వాహనాలు తనిఖీ చేయుచుండగా రాజోల్ నుంచి వస్తున్న వెహికల్ ని తనిఖీ చేయగా 5,50,000 రూపాయలు దొరికాయి. ఎటువంటి పత్రాలు లేని సందర్భంగా కేసు నమోదు చేసి సీజ్ చేయడమైందని సిఐ హబీబ్ బాషా మీడియాకు తెలిపారు. అలాగే మాట్లం గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద 40 బాటిల్స్ అక్రమ మద్యం సీజ్ చేసి కేసు నమోదు చేశామని అన్నారు. రాజోల్ నుంచి వస్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా అతని వద్ద నుంచి 5,00,000 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఆయనకి అడిగాం ఈ డబ్బులు ఎక్కడివి అని చెప్పేసి అది సరైన సమాధానం చెప్పలేదు. దాని మీద కేసు నమోదు చేయడమైనది. ఒక 40 బాటిల్స్ అక్రమ మద్యం కలిగి ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడమైనది. వర్గంలో ఎవరైనా సరే అక్రమ మద్యం కానీ సారా కాయడం కానీ ఇలాంటివి చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుని వాళ్ళ మీద పీడీ యాక్ట్ అమలు చేసి వాళ్ళని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకూడదని కోరుకుంటున్నాం. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏపీ19 న్యూస్.